హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇప్పుడు అన్నీ మనం బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం కదా తెలంగాణలో. సో మాకైతే ఈ బతుకమ్మ సంబరాలను ఈ బతుకమ్మ అంటే కూడా మాకు ఏంటో కూడా తెలియదు. సో ఫస్ట్ టైం నేను ఈ బతుకమ్మ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. ఇది స్కూల్లో అనమాట, మా బాబు స్కూల్లో బతుకమ్మనే కానీ పిల్లలైతే ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ మేము పేరెంట్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. కానీ దీంట్లో ఒక విచిత్రం ఏంటంటే పేరెంట్స్లో ఒక్కరన్నా సరే తెలంగాణ వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. కాబట్టి ఎవరికి బతుకమ్మ గురించి తెలియదు, ఆడటం రాదు. సో ఇక్కడ టీచర్స్ ముగ్గురు ఉన్నారండి, వాళ్ళు మాత్రం తెలంగాణ వాళ్ళు. సో మాకైతే అన్నీ పాపం ఇలా చేయాలి అలా చేయాలి అలా ఉండాలని చెప్పి మాతో పాటుగా వాళ్ళు మేము టీచర్స్ కదా అనేది లేకుండా పేరెంట్స్ని బాగా ఎంకరేజ్ చేశారు. స్కూల్ అనేది లేకుండా మేము ఓన్లీ బతుకమ్మని మీద ఆడాము. ఎలా ఆడాలి, ఎలా పేర్చాలి బతుకమ్మని అని చెప్పేసి ఫుల్గా మస్తుగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను బతుకమ్మ ఆడటం అనమాట, ఇదే ఫస్ట్ టైము తెలంగాణలో. మేము వచ్చి 5 years 6 years అవుతున్నా కూడా నేను ఎటువంటి ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు. అంటే మా కాలనీలో కూడా ఎవరు చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం అనమాట. మా పాప స్కూల్లో కూడా అంతగా స్కూల్లో వరకే చేశారు కానీ అట్లా లేదు. ఇది ఫస్ట్ టైము బాబు స్కూల్లో, బాబు నర్సరీ అనమాట. టీచర్స్ చెప్తుంటే స్టెప్స్ మేము అప్పటికప్పుడు వేసామన్నమాట. డ్యాన్స్ అనేది కూడా కొంచెం బాగా ఉంది, బాగా ఎంజాయ్ చేసాము. మేడం గారు చెప్పడం మేము చేయడం, మేడం అనకూడదు కానీ ఆమె రెస్పెక్ట్ మాకు ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చేసాము. మేడం ఈ పింక్ శారీ మేడం అయితే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంది. సన్నగా ఉండేసరికి ఎట్టంటే ఊగిపోతూ ఉంది. సో నేను కూడా చాలా సరిగ్గా మ్యాక్సిమం ట్రై చేశాను. మాకు అసలు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం. అంత ఎగ్జైటింగ్గా ఉంది, అంత ఆనందంగా ఉంది కాబట్టి మేము బాగా ఫుల్ఫిల్ చేసామనిపించింది. బతుకమ్మ అంటే ఏంటో తెలీదు కానీ నాకు ఒకటి ఏంటంటే తెలంగాణలో మేము ఆంధ్ర అయినా ఇక్కడికి వచ్చి ఉంటున్నాం కాబట్టి మేము తెలంగాణ అనుకుంటున్నాంగా, మేము తెలంగాణ. కానీ ఈ పండగ బతుకమ్మ పండగ అంటే నాకు ఎందుకు నచ్చిందంటే రాళ్ళల్లో దేవుణ్ణి చూసి మనం పూజిస్తాం, కానీ ఈ బతుకమ్మ స్పెషల్ ఏంటో కానీ పూలల్లో దేవతను చూసి పూజించటం అనేది గొప్ప ఆనవాయితీ అన్నమాట. పూలు అంటేనే మనకేంటంటే అసలు కింద రాలిపోతే ఎక్కడ, నాకైతే చాలా ఇష్టం అనమాట పూలంటే. కానీ పెట్టుకుంటే ఎక్కడ వాడిపోతాయో ఎక్కడ నలిగిపోతాయో అన్న భయం అనమాట నాకు. అలా ఆ మెంటాలిటీతో నేను పూలని పెట్టుకోను. కానీ పూలు అంటే అంత ఇష్టం అనమాట. ఎక్కడన్నా పూలు కింద పడిపోతున్నాయి ఒకటి తీసుకొచ్చేసుకుంటా. అట్లా పూలని కొలిచే సాంప్రదాయం తెలంగాణలో నాకు చాలా చాలా బాగా నచ్చింది. అమ్మవారిని ఒక దేవతగా మంచి ఆడి పాడి అమ్మవారిని మళ్ళీ నీళ్ళల్లో వదిలేయటం అనేది నాకు చాలా నచ్చింది. బతుకమ్మ అంటే ఏంటో అనుకున్నాను. ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంట్లో, నాకైతే పూర్తిగా తెలీదు. ఓన్లీ ఆ రోజు ఇట్లా పూలని అన్నీ తీసుకొచ్చి ఇలా ఒక అమ్మవారుగా ఉంచి ఆడి పాడి నీళ్ళల్లో అట్లా అమ్మవారిని వదిలివేయటం అనేది మాత్రమే తెలుసు. ఇంకా నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు